ఈ చాలా మంది కుక్కల ప్రేమికులు కన్నీళ్ళు ఒడుస్తున్నారు. మనం కూడా పోయినా నేను చదువుదాం. ఆ కుక్కల మూడు ఎట్లుంటుందో తెలియదు. అవి ఎప్పుడు కరుస్తాయో చెప్పలేము. ఎవరంటారు? సుప్రీంకోర్టు అంటుంది. అందరూ కుక్కల గురించి ఆలోచిస్తున్నారు. కోళ్ళు మేకల గురించి ఎందుకు మాట్లాడరు? వాటికి ప్రాణాలు కావా? ఇది అసలు పాయింట్. కోళ్ళను మేకలనేమో అడవులు తినొచ్చు మెడలు కోసి. మరి కుక్కలండి, కుక్కల దగ్గరికి పోతేనేమో బాధపడతారు కుక్కల ప్రేమికులు, ఓయబ్బో అని. మరి మీరు చికెన్ మటన్లు తినొచ్చా? అవి ప్రాణాలు కావా? చదివినాక మాట్లాడతావు జరా. కుక్క కాటుతో జనాలు చనిపోతున్నారు, 100% చనిపోతున్నారు, నిజమే. స్ట్రీట్ డాగ్స్ నుంచి ప్రభుత్వాలే రక్షణ కల్పించాలి. కుక్కలతో యాక్సిడెంట్లు అవుతున్నాయి. కొందరు జడ్జీలు కూడా ప్రమాదాల బారిన పడ్డారని వ్యాఖ్య. వీధి కుక్కల అంశంలో దాఖలైన పిటిషన్లపై విచారణ. ఒకసారి చదువుదాం. ఇది ఇంపార్టెంట్ వార్త. మనం ఏదో తమాషా అనుకుంటున్నాం కానీ కుక్క గోరు దాకి చచ్చిపోయినారండి పాపం. నిజంగా కుక్కల ఇప్పుడు మామూలుగా కుక్కని ఎత్తుకుంటారు, ఇట్లా ఇట్లా పట్టుకుంటారు కదా, అవి ఇట్లా గోరు గీక్తే కూడా రేబీస్ వచ్చింది. ఇది అసలు కథ. తమాషా చూడు ఎట్టుంది. మనం ఏదో తమాషా అనుకుంటాం కానీ చాలా డేంజరు రేబీస్ వ్యాధి. ఇంకో తెలుసా, ఎయిడ్స్ కంటే డేంజర్ రేబీస్ వ్యాధి. కుక్క కరిచిన 24 గంటలు తిరగక ముందే వ్యాక్సిన్ వేసుకుంటేనేమో బతికి బయటపడతావు. 24 గంటలు అయిపోయినాక వేసుకున్నా నీ వేస్ట్ అయింది, ఏ లాభం ఉండదు. అంత డేంజర్ అది. ఏడుంది ఇది? అరుణ్ 9లో లేదేంది, ఇది 10లో ఉంటుందా? చదవాల్సిందే వార్త మనం. 10లో కూడా లేదు. ఒక్క నిమిషం మనం చూస్తలేమో. వీడు 9లో ఇచ్చిండు కదా, 9లో లేదు వార్త. అది 8 చూద్దామా? మొన్న నిన్న కూడా ఏడా మన ధర్నా చౌక్లో కూడా దీనిలో కూడా లేదు చూడు. 9లో కూడా లేదు. ఒకసారి చూద్దాము, దాన్ని చదువుదాము. దాంట్లో ముచ్చటేం లేదు. దీనిలో కూడా లేదు. ఒకసారి చూడు, 10లో చూద్దాం. ఈడ ధర్నా చౌక్లో కూడా కుక్కల ప్రేమికులు ఒలవల ఏడుస్తున్నారు. లేదు అరుణ్, ఇది ఒకసారి చూడు, 10లో కూడా లేదు. ఏం కుక్కలు అండి, వేల మంది చచ్చిపోతుంటారు దేశవ్యాప్తంగా కుక్క కాటు వల్ల. దాని మీద కోపం ఏం లేదు, కుక్కల మీద కోపం అనేది ఏం లేదు ఎవరికి. కానీ అరే మనుషులు చనిపోయి ఇప్పుడు కుక్కలు ఇంపార్టెంటా మనుషులు ఇంపార్టెంటా అనేది కావాలి కదా. లేదు మరి ఏడో కనిపిస్తుంది. దాని మీద కోపం ఉంది, దానిని ఏదో చేయాలనేది కాదు. కానీ మరి ఏం చేస్తాం, కుక్కలతోటి అంత బాధ అయిపోయింది. దొరికిందా? అసలు లేదు. మరి 9లో ఉంది వాస్తవంగా, 9లో లేదు, 10లో లేదు, 11లో లేదు వార్త. మరి వీళ్ళకి కూడా పేపర్ వాళ్ళకి మెంటల్ ఖరాబ్ అయిందా ఎందు మరి. 21లా ఏందా వెలుగు పేపర్ నువ్వు, నాకు అర్థం కాదు. ఇది 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 న్యాయమేనా చెప్పాలి. 9లో ఇచ్చిండు, మీరే చూసారు కదా. ఎండ్లో ఉంది 22, 21 అంట. ఇది దగా మోసం అంటారు దీన్నే. 21లో కోయండు అంటే ఇప్పుడు నేను వెతుక్కుంటా పోవాలన్నా ఇక ఒక్కొక్క పేపర్ చూసుకోండి. మీకు కూడా ఏమైనా ఖరాబ్ అవుతుంది ఎట్లా మెంటలు. పూర్తి స్థాయి వాడుతుంది, చదువుదాం. చాలా మంచి వార్త, తమాషా వార్త కాదు ఇది, చాలా సీరియస్ వార్త. ఇది చదివిన వార్తమే. మనం ఒకసారి మళ్ళీ చదువుదాం, ఎందుకని మంచిది. కుక్కల మూడు ఎట్లుంటుందో తెలియదు, అవి ఎప్పుడు కరుస్తాయో చెప్పలేం, దగ్గరకు వచ్చేదాకా తెలుసుకోలేం. ఇది ఎవరంటారు? సుప్రీంకోర్టు అంటుంది. కోళ్ళు మేకలవి ప్రాణాలు కావా? కుక్క కాటుతో జనాలు చనిపోతున్నారు. స్ట్రీట్ డాగ్స్ నుంచి ప్రభుత్వాలే రక్షణ కల్పించాలి. వీధి కుక్కల అంశంలో దాఖలైన పిటిషన్లపై విచారణ. చదువుదాం మంచిగా. కుక్కలు కరవబోతున్నాయా లేదా అనే విషయాన్ని అవి మన దగ్గరకు వచ్చేదాకా తెలుసుకోలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వీధులు, స్కూళ్ళు,
ఇన్స్టిట్యూషనల్ ఏరియాల వద్ద కుక్కలతో ప్రమాదాలు జరగడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సమస్యకు చికిత్స కంటే నివారణే ముఖ్యమని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వి అంజారియతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ మేరకు కొన్ని కీలక కామెంట్లు చేసింది. వీధి కుక్కల అంశంలో వ్యతిరేక అనుకూల వాదనలతో దాఖలైన పిటిషన్లపై బుధవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. వీధి కుక్కల నుంచి ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని నొక్కి వక్కానించి చెప్పింది. బాధితులకు ఆర్థిక సాయం అందించే ప్రక్రియను స్పీడప్ చేయాలని సూచించింది. ఏబీసీ అంటే యానిమల్ బర్త్ కంట్రోల్ అంట. నియమాలు చట్టాలను పాటించేలా చూడడం కోర్టు పాత్రని స్పష్టం చేసింది. రూల్స్ పాటించని రాష్ట్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పెంపుడు కుక్కల మూడ్ను అంచనా వేయొచ్చు. వీధి కుక్కల రక్షణపై పెద్ద మొత్తంలో పిటిషన్లు దాఖలు అవుతుండడంపై సుప్రీంకోర్టు ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. అందరూ కుక్కల గురించి ఆలోచిస్తుంటే ఇతర జీవితాల గురించి ఇతర జంతువుల జీవితాల సంగతి ఏంటి? కోళ్ళు మేకలవి ప్రాణాలు కావా? మనుషుల ప్రవర్తనను మనం ఊహించుకోవచ్చు, కానీ ఒక కుక్క ఎప్పుడు కరుస్తుంది, దాని మూడు ఎలా ఉందనే విషయాన్ని ఎవరు గ్రహించలేరు. పెంపుడు కుక్కల ప్రవర్తనను కొంత అంచనా వేయొచ్చు, కానీ వీధి కుక్కల విషయంలో అది సాధ్యం కాదు. పిల్లలు పెద్దలు కుక్క కాటు గురవుతున్నారు. రేబీస్ వ్యాధి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది అత్యంత తీవ్రమైన అంశం అని ధర్మాసనం పేర్కొంది. కుక్కలను షెల్టర్లను అంటే ఇది చదువుదాం మళ్ళీ. నిజం అండి, కుక్కల ప్రేమికులు వీళ్ళు అంటున్నారు కదా, ఎందుకండి నాకు అర్థం కాదు. మీరు వీధులలోకి వచ్చి తిరగడరు, మీరేమో కార్లలో పోయి తిరుగుతారు. గేటు బయటకు వస్తే కార్లలో కాలు పెడతారు, గేటు బయటకు గేట్ లోపలికి వస్తే కార్లలో దిగుతారు. కుక్కల బాధలు మీకు తెలుసా? ఎట్లెట్లా పిక్క తింటున్నాయి తెలుసా? అవి రేబీస్ వ్యాధి ఎంత డేంజరో తెలిసి మద్దతు పలుకుతారా మీరు? అంటే ఇంకో తమాషం ఇది, కుక్కల్ని ఏమో చంపకూడదు, లేకపోతే దానిని ఏం చేయొద్దు, కానీ కోళ్ళను మేకలను తినొచ్చా? అవి జీవులు కావా? ఇది నిజంగా ప్రశ్నించుకోవాలి. అన్నీ ఒకటే కదా జీవులు మీ దృష్టిలో. మరి మీరు సాధువుగా ఉండాలి, అసలు మీరు మాంసాహారంలో ఉండకూడదు. మరి చికెన్ తింటారు, మేకలు తింటారు, గొర్రెలను తింటారు, మటన్ తింటారు మీరు, కానీ కుక్కలను మాత్రం ఇది ఎక్కటి అన్యాయం అని నాకు అర్థం కాదు. ఇది ఎక్కటి భావదారిద్రం కాదా? కుక్కలు మీకు అంత ప్రేమ ఉంటే కుక్కలను తీసుకుపోయి పెంచుకోండి. విదేశీ కుక్కలను ఎందుకు పెంచుకుంటారు? వీధి కుక్కలు కావా? 4 కాళ్ళు లేవా దానికి విశ్వాసం లేదా? అవి తోక ఊపవా? కింద కూర్చొని ఇట్లా అనవా? విదేశీ కుక్కల దగ్గర ఏముంది, వీధి కుక్కల దగ్గర ఏం లేదు. విదేశీ కుక్కల కంటే మన వీధి కుక్కల విశ్వాసం గలవి. దమ్ముంటే మీరు వీధి కుక్కలను తీసుకుపోయి పెంచుకోండి, తమాషాలు కాదు. కుక్కలను షెల్టర్లలో బంధించవచ్చు. కపిల్ సిబల్ పిటిషనర్ల తరపు సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. మనుషులు జంతువులతో కలిసి జీవించడం నేర్చుకోవాలి. కుక్కలను షెల్టర్లలో బంధించడం పరిష్కారం కాదు. మరి ఎట్లా? కాటేస్తున్న కుక్కలను పట్టుకొని వాటిని స్టెరిలైజేషన్ చేసి మళ్ళీ అక్కడే వదిలేయాలి అని సిబల్ వాదించారు. దీనిపై సుప్రీం ధర్మాసనం వ్యంగ్యంగా స్పందించింది. బహుశా కుక్కలకు కౌన్సిలింగ్ ఇవ్వడం ఒకటే తక్కువైంది, మనకి అట్లే ఉన్నట్టుంది. అలా చేస్తే అవి మళ్ళీ కరవేమేమో అని వ్యాఖ్యానించింది. దీనిపై కపిల్ సిబల్ స్పందిస్తూ, నేను చాలా ఆలయాలు, బహిరంగ ప్రదేశాలకు వెళ్తుంటాను, నన్ను ఎప్పుడు కుక్కలు కరవలేదు. మరి నువ్వు నడుచుకుంటూ పోతున్నావు, కార్లలోనే కదా నువ్వు ఏది? బెంచ్ స్పందిస్తూ, మీరు అదృష్టవంతులు, కానీ బయట అలా లేదు. కుక్కలు రోడ్లపై వెహికల్స్కు అడ్డంగా వస్తున్నాయి, వెంట పడుతున్నాయి, దీంతో యాక్సిడెంట్లు అవుతున్నాయి. కొన్నిసార్లు జడ్జీలు కూడా గాయపడ్డారని బెంచ్ తెలిపిందంట. ఇక చిన్నాలను పీకుడు తింటున్నప్పుడు ఎందుకు మాట్లాడరు? కేంద్రం వాదన. కేంద్ర ప్రభుత్వం తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ప్రజాస్వామ్యంలో ఒక వర్గం గొంతు వినిపిస్తూ ఉంది. కుక్క కాటు గురైన జనం గోడు ఎవరికి వినిపించట్లేదు. కుక్కల పట్ల క్రూరత్వం గురించే తప్ప చిన్నపిల్లలను పీకుతుంటున్న వాటి క్రూరత్వం గురించి మాట్లాడట్లేదు. వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని మెహతా వాదించారు. అనంతరం బెంచ్ కీలక సూచనలు చేసింది. స్కూళ్ళు, కాలేజీలు, హాస్పిటల్స్ చుట్టూ 8 వారాల్లోగా ఫెన్సింగ్ వేయాలి. హైవేలపై తిరుగుతున్న జంతువులను తొలగించే బాధ్యతను NHAIకి అప్పగిస్తూ స్పష్టం చేసింది. అంటే ముఖ్యంగా ఏం చెప్పింది సుప్రీంకోర్టు అంటే, కుక్కల మూడును అంచనేయలేం, ఎప్పుడు గరిచేది తెలియదు, దానిలో మీద మనకేం కక్ష లేదు, అవేం శత్రువులు కాదు, కానీ రేబీస్ వ్యాధి కదా, మనుషుల ప్రాణాలు పోతున్నాయి కదా, దానిలను ఎట్లా మరి కుక్కల ప్రేమికులు కూడా పెద్ద మొత్తుకుంటున్నారు కదా, అన్ని ప్రాణాలు సమానంగా చూడాలని చెప్తున్నారు కదా. 100% మనం ఏం చెప్తున్నాం అంటే, మన వాదన ఏంటంటే, మనం ఏం చెప్తున్నాం అంటే, మీరు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఇంకా ఏం చేయలేము. ఇంకా ప్రభుత్వాలే బడ్జెట్ కేటాయించి స్టెరిలైజేషన్ చేయాలి. కుటుంబ నియంత్రణ అంటే పిల్లలు కాకుండా ఇంజెక్షన్లు వేసి వదిలేయండి,
అదొకటి. ఇక అగ్రెసివ్‌గా రేబీస్ వ్యాధి ఉన్న కుక్కలను మాత్రం షెల్టర్‌లో పెట్టి ఇక దాన్లను సాకండ్రి మీరు. అంతే తప్ప వేరే ఆప్షన్ లేదింక. ఇక ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవాలి. ఇంకెవరు తీసుకుంటారో నాకు అర్థం కాదు. వీధి కుక్కల గురించి మాట్లాడేటోళ్ళు మాత్రం ఎవరు తీసుకుంటలేరు. మా వల్ల కాదు. మేము కేవలం మాటల వరకే పరిమితం. చేతల వరకు మేము కాదని వాళ్ళు చెప్తున్నారు. మరేం చేయాలి? కాబట్టి ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి. ఎక్కడికక్కడ బండ్లకు అడ్డం వస్తాయి. మొరుగుతాయి పోతుంటే. చిన్నపిల్లలు పిక్క తింటున్నాయి. రేబీస్ వ్యాధి మామూలు డేంజర్ కాదు సుమా, చాలా డేంజర్. నేను ఇప్పుడే చెప్పినా మళ్ళా చెప్తున్నా. ఎయిడ్స్ కంటే డేంజర్ అది. సరైన టైంలో దానికి ఇంజెక్షన్ వేయించుకోకపోతే, వ్యాక్సిన్ తీసుకోకపోతే అవుటే నువ్వు ఇంక అంతే, వేరే ముచ్చటనే లేదు. అరే ఎంతమంది చచ్చిపోతారా? వేల మంది చచ్చిపోతారు. గణాంకాలు చెప్తున్నాయి. ప్రభుత్వం మరి ఎందుకు సీరియస్ తీసుకుంటలేదో అర్థమైతలేదు. కోపం లేదబ్బా, కోపం లేదు కుక్కల మీద, కానీ చచ్చిపోతున్నాం. మళ్ళీ ఏం చేయాలి? ఇంకా కుక్కల గురించి మాట్లాడేటోళ్ళేమో కార్లలో తిరుగుతారు, వాళ్ళకేమో తెలియదు. నేను అదే చెప్తున్నా, విదేశీ కుక్కలు బంద్ చేయండి, మీరు బ్యాన్ చేయండి. వీధి కుక్కలను పెంచుకోండి. అంతకు మించి ఏం చేయలేము. ఇంకా తమాషాలు పడతారు. పిల్లలను కాటేసినప్పుడు ఎందుకండి మీరు గగ్గోలు పెట్టలేదు? ఎందుకు కన్నీరు కార్చలేదు? కుక్కల ప్రేమికులను అడుగుతున్నా. హాస్పిటల్ పోయి కుక్కల బాధితులు ఉంటే పోయింది ఆర్థిక సాయము, అరగ ఎట్లెట్లా అయిందని అది చేయరు. అన్నీ తమాషా ముంచాట్లు. ఎవరికి అక్కర వస్తే నాకు అర్థం కాదు మీ వాదనలు. ఇక చదివిన వార్త అనేది